హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 3,10 కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తెలంగాణ కేబినెట్ ఆమోదం పొందింది. 2025-26 వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఉన్న ఆలయంలో బడ్జెట్ ప్రజలతో పూజలు చేశారు. ఈ పూజలతో బట్టి దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీకి వెళ్లి అక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇల్లు లేని నిరుపేదల నుండి దరఖాస్తులు స్వీకరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను సర్వే చేసి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీగా నిధులను కేటాయించారు. మొత్తం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 37,274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల కారణంగా మొట్టమొదటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆపై 2024 జూలై 25వ తేదీ పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2025-26 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇక ఈ బడ్జెట్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఇదిలా ఉంటే సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం తదితర రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు సమాచారం అందింది. ఇదిలా ఉంటే రానున్న 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే తెలిపారు. ఇక ఈ నిర్మాణాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇందులో భాగంగా బడ్జెట్లోనూ భారీ కేటాయింపులు చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.